निधि करुणासागर भक्तवत्सल कल्पतरु दयासागर श्री हरि तालुका महति कृपा ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం హరికథ లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూకా మహతి 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 కృప. మన ఎస్కేసిఎం గోసేవా ఆశ్రమంలోని రామ్ లక్ష్మణ్ భరత్ శత్రుఘ్న నలుగురు దివ్యమైన సంతానాలు జన్మించారు, ప్రకటమయ్యారు, ఆవిర్భావించారు. భగవంతుడి తాలూకా జన్మము ఎటువంటి దివ్యమైనది మనం విన్నాం. మరి రామచంద్రమూర్తి తాలూకా నామకరణం, ఈ నలుగురు సంతానం తాలూకా నామకరణం కూడాను రాముడు, భరత్, శత్రుఘ్న, లక్ష్మణ అనే నాలుగురు సంతానం తాలూకా దివ్యమైన పేరు కూడాను నామకరణ సంస్కారం కూడా అయింది. ఈ నలుగురు సంతానంలోని ఇద్దరు సంతానం రాముడు మరి భరతుడు. ఇద్దరు చూడడానికి ఒకేలాగా ఉంటారు, రామచంద్రమూర్తి మరి భరతుడు. కౌశల్యాదేవి రామచంద్రమూర్తికి స్నానం చేసేస్తారు. భరతుడికి స్నానం చేయాలి. భరతుడికి స్నానం చేయాలని చెప్పేసి మళ్ళీ రాముడికి స్నానం చేసేస్తారు. ఎందుకంటే ఇద్దరు ఒకలాగే ఉంటారు. భరతుడికి పాలు పెట్టాలి. ఆల్రెడీ రాముడు తాగేసి ఉంటారు పాలు, భరతుడికి పాలు పెట్టాలని చెప్పేసి అనుకుంటారు, కానీ మళ్ళీ రాముడికే పాలు పెట్టేస్తారు. ఈ విధంగా వాళ్ళు భరతుడు ఎవరు, రాముడు ఎవరు, ఆ బాలకుల్లోని ఆకారంలోని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు, కన్ఫ్యూజ్. ఒకరోజుతో మనకు తెలుసు, నలుగురికి ఒకే విధానంగా వస్త్రం వేసేది, రామ్ లక్ష్మణ్ భరత్ శత్రుఘ్నుడికి. దాంట్లో నీ రాముడు ఎవరు, భరతుడు ఎవరు అసలు ఇంకా తెలియలేదు, ఇంకెవరు. సో గురు వశిష్ఠుల్ని పిలిపించి తెలుసుకున్నారు. అసలు భరతుడికి తెలుసుకోవాలి, రాముడికి తెలుసుకోవాలంటే ఏమి ఇండికేషన్తో, ఏం లక్షణంతో ఇతను రాముడు, ఏం లక్షణంతో ఇతను భరతుడు అని తెలుసుకుందాం అని చెప్పడంతో గురు వశిష్ఠులు ఏం చెప్పారు, ఎవరో వక్షస్థలంలోని శ్రీవత్స భృగు ఋషి తాలూకా పాదం తాలూకా సింబల్ ఉంటుందో వారే శ్రీహరి రామచంద్రమూర్తి. సో ఎప్పుడు రాముడు తెలుసుకోవాలంటే జబ్బా తీసి ఇతనికి ఉన్నది, ఇక్కడ సింబల్ ఉన్నది, ఇతను రాముడు అని తెలుసుకున్నారు. అద్భుతం. నలుగురు సంతానాలు, ఏ సంతానం లేకుండేది అయోధ్యలోని. ఇప్పుడు నలుగురు సంతానం ఉన్నారు. మెల్లిమెల్లిగా వారు పెద్ద అవుతున్నారు. రామచంద్రమూర్తి అత్యధికంగా సమయం కైకేయి దగ్గరే ఉంది. కానీ రామచంద్రమూర్తి తనకు తల్లి కౌశల్య, కానీ ఎక్కువగాను కైకేయి దగ్గరే ఉండేవాడు, కైకేయి ఒళ్ళోనే ఉండేవాడు, కైకేయి ఎక్కువసేపు ఆడిపించేవాడు. మరి ఎంతైతే ప్రేమ, ప్రీతి, స్నేహం కైకేయి చేసేవారు అంత కౌశల్య కూడా చేసేవారు కాదు.
అంత చేసేవారు కైకేయి మాత రామచంద్రమూర్తి. అతి అద్భుతమైన ప్రేమ. అయోధ్యలోని దశరథ మహారాజ్ తాలూకా రాజ్యంలో గృహంలోని ప్రారంభమైన రోజు స్టార్ట్ ఎలాగవుతుందో తెలుసా? అతి అద్భుతం. రోజు స్టార్ట్ అవుతుంది ఏ సమయంలోని? మన ఇంట్లోని ఏ సమయంలో అవుతుంది? మామూలుగా 7:30, 8 o'clock స్టార్ట్ అవుతుంది. సండే అయితే ఇంకా అది ఎప్పుడు అవుతుందో తెలియదు. డే స్టార్ట్ 9 అవుతుంది, 9:30 అవుతుంది, 10 అవుతుంది. మళ్ళీ లంచ్కే ఏదైనా మళ్ళీ 12-12:30 అబవ్ అయిపోతుంది. సండే, సాటర్డే, వీకెండ్స్. కానీ అయోధ్యలోని బ్రహ్మముహూర్తులోని ప్రారంభం. దశరథ మహారాజ్ మరి వాళ్ళ తాలూకు 3 స్త్రీలు ఎవరు? కౌసల్య, కైకేయి, సుమిత్రతో పాటు 4 సంతానం. ముందు బ్రహ్మముహూర్తులు ఏం చేస్తారు తెలుసా? గోపూజ. చూడండి రామాయణంలో ఏ విధంగా రాసిందని. రామచంద్రమూర్తి స్వయంగా భగవంతుడైన విడను దశరథ మహారాజ్ మరి 4 పుత్రులు, 3 స్త్రీలు వెళ్ళి ఫస్ట్ 4 కాలు గోతాలకు 4 కాళ్ళని ప్రక్షాళనం చేస్తారు. గోమాతకి చందనము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము అతి అద్భుతంగా అలంకారం చేస్తారు గోమాతకి. ఆ గోమాత పేరు ఏంటి తెలుసా? నందిని. ఆ గోమాత నందిని చాలా దివ్యంగా అలంకారం చేస్తూ గోమాతకి ఆరతి, గోమాతకి ప్రదక్షిణం. ఇది శిక్ష రామచంద్రమూర్తి ఇస్తున్నారు. దశరథ మహారాజ్ చూడండి, ఎవరిదైతే దినచర్య గోమాతతో ప్రారంభమవుతుందో వారికి ఎప్పుడు కూడాను అశుభము, దుఃఖము, ఏ ప్రకారంగా విఘ్నం కూడా ఉండదు. ఎవరికి దినచర్య గోమాతతో ప్రారంభిస్తారు. రామాయణం చాలామంది చెప్తారు, చాలామంది చూస్తారు, సీరియల్లోని సినిమాలోని చదువుతారు. కానీ ఏ ప్రకారంగా రామాయణం వర్ణించున్నదో వాళ్ళ తనకు బాల్యలీలని. రామచంద్రమూర్తి ఒక ఆదర్శం, జీవితానికి, మన ప్రపంచానికి ఒక ఆదర్శం. ఏంటి? మర్యాద పురుషోత్తముడు. మనం జీవితం ఎలాగా బతకాలి, ఎలాగ జీవించాలి అనేది నేర్పించాడు. సో రామచంద్రమూర్తి, దశరథ మహారాజ్ అయోధ్యలోని ప్రారంభమైన ఏంటి? గోమాతతో, గోపూజతో. అందుకే అందరూ గోపూజలని ఉండాలి. అట్లీస్ట్ మన గోశాలని నిత్యం 7:30కి గోపూజ అవుతుంది. వీక్లీ వన్స్ అయినా, మంత్లీ వన్స్ అయినా, పూర్ణిమకో, అమావాస్యకో, ఏకాదశికో ఏదో ఒక రోజు చూసుకొని 7:30కి గోపూజ అవుతుంది. అట్లీస్ట్ రావాలి మనం. నెలకి ఒకసారో 2 సార్లు, వారానికి ఒకసారి. ఎందుకంటే మన ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవులు లేవు. ఒకవేళ మన ఇంట్లో గోవు ఉన్నా కూడా ఆ గోవు ఏంటి, దానికి ఆ గోవుకి ఒక లక్షణమైన గో అని లక్షణమైనది లేదు. అందరూ జెర్సీ, హెచ్ఐపి పాలు కావాలి. పాలు లేకపోతే ఆ గోవు మాకు అవసరం అని అనుకుంటారు. దేశవాళీగా ఆవు పాలు ఎక్కువ ఇవ్వదు. జెర్సీ, హెచ్ఐపి అనేది ఎక్కువ పాలు ఇస్తుంది, ఆ గోవుని ఉంచుదామని అనుకుంటారు ఎవరైతే ఉంచుకుంటారో. ఈరోజు డైరీ ఫార్మ్ అని చెప్పేసి సోకాల్డ్ బిజినెస్ సెంటర్ ఓపెన్ అయ్యింది. అక్కడ కూడా నువ్వు ఏంటి జెర్సీ, హెచ్ఐపి లేదంటే ఇంక గేదెలు ఇవన్నీ ఉంటాయి. కొన్ని బిజినెస్ పర్పస్ ఏమైనా ఓపెన్ చేసుకుని గోశాల గోవులు ఉంచుతారనుకోండి, లేదు. అసలు జెర్సీ, హెచ్ఐపి గోవులు అసలు గోవులే కావు. ప్రతి పశువు, పాలిచ్చే పశువుని గోవు అంటే
కుక్క నక్క పిల్లి కూడాను ఇస్తాయి పాలు, గాడిదలు కూడా ఇస్తాయి పాలు, మేకలు కూడా ఇస్తాయి పాలు. వాళ్ళకి గోవు అంటామని లేదు. ప్రతి పశువు పాలు ఇచ్చే పశువుకి మనం గోవు అనకూడదు. గోవు తలకు లక్షణం ఏంటి? దానికి ఖచ్చితంగా గోపురం ఉండాలి, గోవుకి గడవస్త్రం ఉండాలి, గోతలకు ముఖంతో తెలిసిపోతుంది దీని గోమాత అని చెప్పేసి. మన ఎస్కేసిఎం గోసేవ ఆశ్రమంలోని ప్రతి గోవు గోవుతలకు లక్షణాలు అన్ని లక్షణాలు ఉన్నాయి. మనం భారతీయ దేశీయ జాతీయ ఆవులు తప్ప మనం వేరే హెచ్ఐపి కానీ ఇటువంటి ఆవులు మనం ఉంచలేము. సో ఇటువంటి దివ్యమైన గోశాలకి అట్లీస్ట్ పక్క చుట్టూ ఉన్న వ్యక్తులు అందరూ కూడాను నెలకు ఒకసారో వారానికి ఒకసారో వచ్చి గో పూజలోని పాల్గొవాలి. రామచంద్రమూర్తి లీల వెంటే కాదు, చదివితే కాదు, రాముడికి పూజిస్తే కాదు, రాముడు ఏ విధానంగానూ జీవిత చర్యని మనకి నేర్పించాడో ఆ విధంగా మనం నడుస్తే కానీ మనం సుఖం పొందలేము. సో విధానంగాను రామచంద్రమూర్తి గోపూజ నిరంతరంగా చేసేవారు. ఒకరోజు గోపూజ అనంతరంగా రామచంద్రమూర్తితో చిన్నప్పటి నుంచి మర్యాద పురుషుడు. ఎప్పుడు అరుపు గొల్లు పెట్టడం, లేదంటే మిగతా పిల్లల్లాగాను చంచలత్వం లేదు. ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటారు, ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటారు, ఎక్కడ ఏమి తినమంటే అది తింటారు. ఏ ప్రకారంగాను అల్లరనేది అసలు ఉంటుంది. రామచంద్రమూర్తి చిన్నప్పటి నుంచి అంత మర్యాద. కానీ ఒకరోజు చాలా చేస్తున్నారు. మానం అంటే ఏంటి? అల్లరి చేస్తున్నారు. ఆశ్చర్యపోయి రామచంద్రమూర్తి అయినా ఇంకెవరైనా అని కైకేయి దగ్గరికి వెళ్తున్నారు, అల్లరి చేస్తున్నారు. పోనీ నా దగ్గర ఉండలేరు, మీ దగ్గర ఉంటారేమో అని చెప్తున్నారు. కౌసల్య తీసుకున్నారు ఒళ్ళోకి, తన దగ్గర అల్లరి చేస్తున్నారు. సుమిత్ర తీసుకుంటున్నారు. ఎవరు తీసుకున్నా కూడాను అసలు వండుకున్నారు. అప్పటికి రామచంద్రమూర్తి ఇంకా చిన్న బంగురుతున్నారు. నడకతో రాలేదు, బంగురుతున్నారు. అరే ఇతన్ని ఎవరి దగ్గర వండుకున్నారు? దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళారు, ఎవరి దగ్గర వండుకున్నారు? ఏంటి కిందన విడిచిపెట్టేశారు. సరే, ఎప్పుడైతే రామచంద్రమూర్తికి విడిచిపెట్టారో నేరుగా వెళ్ళి దశరథ మహారాజు దగ్గర పాదం దగ్గర తను శిరశాన్ని ఉంచి ప్రణామం చేస్తున్నారు. చూడండి, అప్పటికి మాట రాదు, ఏ జ్ఞానం లేదు, కేవలం బంగురుతున్నారు. తిన్నగా నేరుగా వెళ్ళి దశరథ మహారాజు తనక పాదంలోని కైకేయి మాత, కౌసల్య, సుమిత్రకి పాదాన్ని ప్రణామం చేస్తున్నారు. ఈ బాల్యం మనం ఏం తెలుసుకోవాలి? మనం ఎప్పుడు వినలేదు, తెలుసుకోలేదు రామచంద్ర తనక బాల్యలీలని. ఎవరైతే తల్లిదండ్రి పైన ఉన్న గౌరవం ఇస్తారో, తల్లిదండ్రికి ఆశీర్వాదం అడుగుతారో, తల్లిదండ్రికి మర్యాద ఇస్తారో, తల్లిదండ్రికి పాదాన్ని స్పర్శించి నమస్కరిస్తారో అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా నువ్వు ఆ అబ్బాయికి ఎప్పుడు అమంగళం అనేది ఉండదు. ఆ ఇంట్లోనే ఎప్పుడు కూడాను సుఖశాంతులకి ఎప్పుడు లోటు ఉండదు కూడా. ఎవరైతే తల్లిదండ్రికి మర్యాద ఇస్తారో, తల్లిదండ్రికి నమస్కరిస్తారో. ఈరోజు తల్లిదండ్రికి ఏ ప్రకారంగా మర్యాద ఉన్నది ఈ సంసారంలోని, ఈ జగత్తులోని మనకు తెలుసు. సో ఎవరైతే వారు వాస్తవంగా తల్లిదండ్రికి ప్రేమిస్తారో, భక్తి చేస్తారో, వాళ్ళకి పాదాలను స్పర్శించి మనం నమస్కరించాలి. దాంట్లోని మనకి ఏ ప్రకారంగా సంకోచం కానీ, ఏ ప్రకారంగానూ అహంకారం కానీ, అభిమానం కానీ మనసులోని ఏ ప్రకారంగానూ ఉండకూడదు. తల్లిదండ్రిని నమస్కరించలేకపోతే మనం ఎవరిని నమస్కరిస్తాం? మనకి ఎంత ప్రేమ, ఎంత స్నేహం కల్పించి మనకి వాళ్ళు పెంచారు, జ్ఞానం ఇచ్చారు, వారిని మనం నమస్కరించుకుంటున్నాం. మన స్వార్థంతో, చాలామంది స్వార్థంతో తల్లిదండ్రులని త్యాగం కూడా చేసేస్తున్నారు. వాళ్ళ తాలూకా సుఖము గురించి తల్లిదండ్రులను త్యాగం చేసేస్తున్నారు. ఎంతైతే తల్లిదండ్రులు అవసరమో అంతవరకే తల్లిదండ్రులని ఉంచి పక్కన, ఎప్పుడైతే అవసరం లేదనుకుంటారో ఇంకా త్యాగం చేసేసుకుంటారు. సో ఇది ఎప్పుడు కూడాను శుభ సంకేతం కాదు, ఇది అమంగళానికి దారి.
ఇది భ్రష్టము, నష్టం అయిపోయే దారి. మీరు తల్లిదండ్రులని విడిచిపెట్టేసి వాళ్ళ ఆశీర్వాదం నుంచి వంచితమై మీరు బహుశా డబ్బు సంపాదించవచ్చు, లేదంటే మీ భార్య పిల్లలతో ఏ విధానంగా మీరు స్వతంత్రంగా ఉండొచ్చు. కానీ మీరు ప్రతిరోజు పాపాన్ని సంపాదిస్తున్నారు ఖచ్చితంగా. సో ఈ ప్రకారంగా లీలాతోని శ్రీ రామచంద్రమూర్తి తల్లిదండ్రికి గౌరవం ఇవ్వాలని చెప్పేసి మనకి నేర్పిస్తున్నారు. ప్రతి లీల కూడాను రామచంద్రమూర్తికి ఒక శిక్షణ అంటే టీచింగ్. చెప్పలేదు, కృష్ణుడైతే అన్ని చెప్పారు భగవద్గీతలో, ఎలా చేయండి ఎలా చేయండి ఎలా చేయండి. కృష్ణుడు ప్రతిదీ చెప్పారు, కానీ రామచంద్రమూర్తి ప్రతిదీ చూపించారు ఇలా చెయ్యాలి అని. అందుకే రాముడికి మర్యాద పురుషోత్తమ అని చెప్పేసి చెప్పారు. భరత్ ఏడుస్తే, శత్రుఘ్నుడు ఏడుస్తే, లక్ష్మణుడు ఏడుస్తే వీరికి ఓదార్చడం చాలా సరళం. భరత ఏడుస్తే వెళ్ళి రామచంద్రమూర్తి దగ్గరికి పెట్టేస్తారు. భరతుడు ఇంకేం ఏడు, సావధానం అయిపోతాడు. అప్పటికప్పుడు నవ్వుతారు. రాముడి దగ్గరికి వెళ్తే ఇంకా ఆనందం, ఇంకా అప్పుడే ఏడడం బంద్ చేసి డ్యాన్స్ చేస్తారు. లక్ష్మణుడు అంతే, శత్రుఘ్నుడు అంతే. వీళ్ళు ఎప్పుడు ఏడ్చినా కూడా రాముడి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఎగ్దం ఇంకా భరత్, శత్రుఘ్న, లక్ష్మణ్ ఇంకా ఏడుపు బంద్ చేసేసి వీళ్ళు చక్కగా ఆనందంగా నవ్వుతారు, నృత్యం చేస్తారు రాముడి దగ్గరికి. కానీ ఒకరోజు రామచంద్రమూర్తి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? రామచంద్రమూర్తి అఖిల బ్రహ్మాండ నాయక శ్రీహరి, శ్రీకృష్ణ పరమాత్మ, రామచంద్రమూర్తి ఏడుస్తున్నారు. దశరథ మహారాజు వారికి కౌరు వెళ్ళిపోయింది, రామచంద్రమూర్తి ఏడుస్తున్నారు. ఏంటైంది ఎంతవరకు ఓదార్చిన ఇవ్వడం రామచంద్రమూర్తి. ఇది మన వల్ల అవ్వదు కాదు, ఎవరిని పిలాలి? గురువుగారిని తప్పు, గురువుగారు తప్ప దీనికి ఎవరు సమాధానం ఇవ్వలేదు. గురువు వశిష్ఠుల్ని పిలిపించారు, వశిష్ఠులు వచ్చారు. వశిష్ఠులు గురువుతో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు పిలుపు వస్తారు. దశరథ మహారాజు గారి ఇంటి నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందో ఇంకా అంతా అన్నీ రెడీ చేసి ఉంటారు. ఇంకా బండి, శిష్యులు, ఇంకా బట్టలు ఎప్పుడు ఎదురు చూస్తుంటారు, ఎవరైనా వస్తున్నారా, దశరథ్ మహారాజు పంపించే భటువులు ఎవరు వస్తున్నారా ఏంటని. అలాగా 24 గంటలు ఎప్పుడు కౌరు వస్తుంది, నేను వెళ్తాను అని. ఇదొక వాత్సల్యం. గురువుగారు అయినా కూడాను ఒక వాత్సల్య ప్రేమ. తక్కువ సంవత్సరాల 61 తరాలు వెయిట్ చేశారు రామచంద్ర వస్తారని చెప్పేసి. సో వెళ్ళారు. రామచంద్రమూర్తి ఏడుస్తున్నారు. ఎందుకని ధ్యానంలో చూశారు. వెళ్ళిన తర్వాత అసలు అతనితో త్రికాళిదర్శి, హే దశరథ మహారాజ్, అడవిలోని ఒక పశువు గాయమై పడి ఉన్నది. మీరు తన గురించే రామచంద్రమూర్తి క్రందన వేడుస్తున్నారు. మీరు వెళ్ళండి పలానా చోటికి, ఆ పశువుని మీరు ట్రీట్మెంట్కి ఏమంటారు, వైద్యం చేస్తే కానీ ఇతను వెంటనే భటువుని పిలిపించారు. వెళ్ళండి, ఎక్కడ ఆ పశువు ఉన్నదో ఆ పశువుని మీరు వెంటనే వైద్యాన్ని ఆరంభించండి అని చెప్పడంతో వెంటనే ఆ పశువు దగ్గరికి, వాస్తవంగా ఆ పశువు అక్కడ పడి ఉన్నది, దానికి వైద్యాన్ని ప్రారంభించి రామచంద్రమూర్తి ఇక్కడ శాంతించారు. ఇటువంటి లీలలు. ఇంకొకసారి ఏడుస్తే మళ్ళీ పిలండి. రాముడు ఏడుస్తే ఇంకా ఎవరు ఓదార్చే, అయోధ్యని ఇంకా ఓదార్చే శక్తి సామర్థ్యం ఎవరికి లేదు. నేరుగా వెళ్ళి వశిష్ఠుల్ని పిలండి, గురువుగారు వశిష్ఠుని పిల్లి, ఇది అతను తప్ప మన వల్ల అవుతుంది. ఇంకోసారి ఏడ్చారు. ఏడడంతో ఇప్పుడు ధ్యానంలో చూసారు. ఏంటి లేదు, సాధువులు మహాత్ములు అయోధ్యలో ఉన్నారు, వాళ్ళకి ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళకి ఏ ప్రకారంగా ఆహారం కానీ ఏ ప్రకారంగా పట్టించుకోలేదు. ముందు ఆ సాధువుల్ని మహాత్ముల్ని పట్టించుకోండి, ఆహారం వేయండి అని చెప్పి చూడండి. మహాత్ములు మన ఇంటికి వచ్చినా మన గ్రామానికి వచ్చినా వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, సన్మానం ఇవ్వాలి. ఈ విధానంగా నేర్పిస్తున్నారు. ఊరికినే తనకి ఆహారం కావాలనో లేకపోతే ఇంకా ఆట వస్తువులు కావాలనో అని ఏడలేదు. అందరికీ కళ్యాణం రూపం. ఎందుకంటే అప్పటికి ఇంకా మాటలు రాలేదు కాబట్టి ఏడుపుతోనే కళ్యాణం చేయిస్తున్నారు. రాముడి తలకు ఏడుపు కూడా జనం తలకు కళ్యాణమే.
ఈ ప్రకారంగాను ఏడడంతో సాధు మహాత్ములకు సన్మానం, మరియు వారికి ఉచితమైన ఆహారం ఇవ్వాలని తెలుసుకునేవారు. ఇప్పుడు రామచంద్రమూర్తికి 6 నెలలు 6 మంత్ అయిపోయింది. 6 రోజులకి ఏం సంస్కారం అయింది? సూర్యుడిని దర్శించుకున్నారు. మరి 12 రోజులకి నామకరణ సంస్కారం అయింది. అలాగా పెరుగుతూ పెరుగుతూ బంగురుతూ ఇవాళ ఎన్ని సంవత్సరం, ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 6 నెలలు. 6 నెలలకి ఏం చేస్తారు తెలిసేనా? ఎవరికైనా ఆ పిల్లలకి 6 నెలలకి ఏం చేస్తారు? ఏం చేస్తారు? వాళ్ళతో బాగుడతారు. వాళ్ళకి ఏం సంస్కారం చేస్తారు? అన్నప్రసన్న సంస్కారం. మొట్టమొదటిగా చిన్నపిల్లలకి 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకి అన్నం పెట్టకూడదు. ఎప్పుడైతే 6 నెలలు వచ్చిందో అప్పుడే శిశువుకి అన్నం పెట్టాలి. అంతకుముందు కేవలం ఆహారం ఏంటి? అమ్మ తాలూకా పాలే. డబ్బా పాలు, ప్యాకెట్ పాలు, ఇది మళ్ళీ విషం. ఈ డబ్బా పాలు, ప్యాకెట్ పాలు తినడంతో తన బుద్ధి కూడా అలాగే ఉంటుంది. అమ్మ పాలు ఖచ్చితంగాను ఆ అబ్బాయికి పట్టించాలి. లేపని పక్షులని గోమాత తాలూకా పాలు, అది కూడా ఏ గోమాత? శుద్ధమైన దేశీ భారతీయ దేశీ జాతి ఆవు. అప్పుడు తన తాలూకా మేధావి, బుద్ధి, సంస్కారం కరెక్ట్గా ఉండాలి. డబ్బా పాలుతోని, ప్యాకెట్ పాలతోని మన అబ్బాయికి సంస్కారం రావాలంటే ఎప్పుడు రాదు. మన అబ్బాయికి సంస్కారం ఏమొస్తుంది? డాడ్, డేడ్. నాన్నగారు, నాన్న, పోయి, డాడ్, డేడ్ అంటే చనిపోయావు నువ్వు అని. డెడ్ అంటే ఏంటి? డెడ్ షార్ట్కట్లో డాడీ కూడా కాదు, ఇప్పుడు డెడ్. డెడ్ అంటే నువ్వు చనిపోయావు అని. మమ్మీ అమ్మ కాదు, అమ్మగారు కాదు, మామ్. మామ్ అంటే ఏంటి తెలుసా హిందీలో? మహమ్ అంటే కొవ్వొత్తు, క్యాండిల్. హిందీలో మహమ్ అంటే క్యాండిల్. అదేమవుతుంది? కరిగిపోతూనే ఉంటుంది. అమ్మ తరిగిపోతూనే ఉన్నది. అలాగే అమ్మ తల్ల గుణం తరిగిపోతుంది. మామ్, డాడ్. ఇది ఏం భాష? ఇది నాన్నకి నాన్నగారు అని పిలకుండా అమ్మకి అమ్మగారు అని, అమ్మ అని మాటలో ఉన్న రుచి, ఆ కర్ణం తలక మధురం, నాన్న అంటే ఎంత మధురం, డాడీలోని మమ్మీలోని. ఈ సాధువులు అలాగే అంటారు, ముసలోళ్ళు. ఇప్పుడు మోడర్న్ ఏజ్, మోడర్న్ వరల్డ్. మమ్మీ డాడీ అంటే అదొక ఇంగ్లీష్ మీడియం తెలుసు అని అనుకుంటారు. అదొక అమ్మ నాన్న, అదొక గర్వంలో పడిపోయి అదొక ప్రెస్టీజియస్ తీసుకున్నారు. నా కొడుకు నాకు డాడ్ అని పిలుస్తున్నారు. డాడ్, మ్యామ్, అదేంటది? మేకలు గొర్రెపోతులు అరిసినట్టుగా ఈ శబ్దం. చక్కగా అమ్మ నాన్న అని పిలుస్తుంది. తనకు అద్భుతం సంస్కారం అని. సో ఈ సంస్కారం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే అమ్మ పాలు తాగుతారు. ఈరోజు అమ్మకి మర్యాద ఎందుకు ఇవ్వకున్నాడు వాడు పుత్రుడు? నాన్నకి ఎందుకు మర్యాద ఇవ్వకున్నారంటే తను ఎప్పుడైతే అమ్మ పాలు తాగలేదు కాబట్టి. విషం తాగారు అతను. డబ్బా పాలు, ఈ ప్యాకెట్ పాలు తాగడంతో విషం తాగారు కాబట్టి అది విషం కక్కుతాను లాస్ట్కి. సో సంస్కారం అంటే ఏంటి? ఇప్పుడు నామకరణ సంస్కారం ఎలాగ ఒక వ్యక్తికి ఒక 16 సంస్కారం ఉంటుంది. 16. ఒక వ్యక్తికి 16 సంస్కారాలు ఉంటాయి, పుట్టిన నుంచి చనిపోయిన వరకు. ఈ 16 సంస్కారం ఎవరైతే చేస్తారో అతని తన ఒక జీవితం ఒక అమృతమయం. తన జ్ఞానం అనుకోండి, తన బుద్ధి అనుకోండి. సంస్కారం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంస్కారం అంటే తెలుసుకుందాం. ఏంటి సంస్కారం అంటే ఏంటి? ఇవాళ రేపు
పిల్లల్లోని అన్నీ ఉన్నాయి కానీ సంస్కారం లేదు. దానికి ఏమంటారు మన ఇంగ్లీష్లో క్యారెక్టరా? కరెక్ట్ అయిన క్యారెక్టర్ లేదు, సంస్కారం అనేది లేదు పిల్లలకి. తల్లిదండ్రితో ఎలాగ మాట్లాడాలి, తాతగారితో ఎలాగ మాట్లాడాలి, అమ్మమ్మ గారితో ఎలాగ మాట్లాడాలి, ఎరిగింటోళ్ళు పరుగుంటోళ్ళతో ఎలాగ మాట్లాడాలి, ఇంటికి పెద్దలు పూజలు బ్రాహ్మణులు గురువు వస్తే ఏ ప్రకారంగా మాట్లాడాలి కూడా లేదు, తెలియదు. ఎవరైనా పెద్దమ్మ వస్తే పెద్దనాన్న వస్తే తాతగారు వస్తే ఏ అబ్బాయి నమస్కరిస్తున్నాడు చూసారు ఎప్పుడు? మన ఇంటికి చాలా ఉంటుంది, 1 month తర్వాత 2 months తర్వాత 15 days తర్వాత వచ్చారు. తాతగారిని చూసి పెదనాన్నని చూసి అదే చూసి వచ్చి నమస్కారం చేయడం లేదు. పెద్దల్ని చూసి బ్రాహ్మణుల్ని చూసి సాధువుల్ని చూసి గౌరవించే సంస్కారం ఎక్కడ ఉన్నది? అరే అతను భగవంతుని చూసి నమస్కారం ఎలా పెట్టాలో కూడా సంస్కారం తెలియదు. చూడండి, ఈ అబ్బాయిని ఒక చిన్నపిల్లల్ని తీసుకొని గుళ్ళోని వాళ్ళకి నమస్కారం పెట్టమని చెప్పండి, ఇలాగ పెడతారు. వాళ్ళకి తెలియదు నమస్కారం ఎలా పెట్టాలని. నేర్పించలేకపోతున్నాం మనం సంస్కారం. ఎందుకంటే వాళ్ళకి సంస్కారం లేదు. ఏంటి? అన్నప్రసన్న సంస్కారం, ఇలాగా అనేక సంస్కారం ఉంటుంది. ఇప్పుడు జగత్తులోనే 3 సంస్కారం మిగిలి ఉన్నది. ఏంటి? ఒకటి ఖచ్చితంగా నువ్వు పిల్లలు పుడితే నామకరణ సంస్కారం అయితే ఉంటుంది, అది అందరూ చేస్తున్నారు. ఎందుకంటే పేరు పిల్లలుగా, లేకపోతే ఇది అందుకే ఖచ్చితంగా చేస్తారు. ఒకటి. రెండోది వివాహ సంస్కారం, ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే వివాహం అందరికి కావాలనుకున్నారు కాబట్టి సంస్కారం చేసుకున్నారు. ఎవరికి అవసరం లేదని కాదు, అందరికీ వివాహం కావాలి. వివాహం ఎవరికైతే అవసరం లేదో వాళ్ళు సంస్కారం చేసుకోరు, కానీ వివాహంతో అందరికీ కావాలి. వివాహం సంస్కారం అనేది మస్ట్ ఇన్షూట్ అయిపోయింది. మూడోదితో ఇది అయిష్టంగా ఏంటి? అంతిమ సంస్కారం. పోయేడు చెయ్యాలి అని చెప్పేసి చేయడం తప్ప అంతిమ సంస్కారం, మరి వివాహం సంస్కారం, నామకరణ సంస్కారం తప్ప ఇంకా వేరే సంస్కారం ఏమి ఎక్కువగా కరెక్ట్గా లేదు. మన సనాతన ధర్మం ఈ ప్రకారం చెప్తుంది, గర్భధాన సంస్కారం కూడా అనేది ఉండాలి. దీనికి ఒక యజ్ఞంతో సమానం చెప్పేసి చెప్పారు గర్భధాన సంస్కారం. గర్భధాన సంస్కారానికి ఎంతో పెద్ద ముహూర్తం ఉంటుంది. గర్భధాన సంస్కారం అయినప్పుడు తల్లిదండ్రి తాలూకా మనోభావన ఏ విధానంగా ఉండాలి? భగవంతుని ప్రార్థన చేసి చెప్పాలి, మాకు ఇటువంటి సంతానం ఇవ్వాలి, మీ తాలూకా ఒక ఆశ్రితమైన ఒక దివ్యమైన ఆత్మ మా గర్భంలోకి రావాలి, మా కులంలో రావాలి. ఆ సంతానం వల్ల మేము తరించాలి, సమాజానికి ఏ ప్రకారంగా హాని అవ్వకూడదు, దేశానికి ఏ ప్రకారం హాని అవ్వకూడదు ఆ సంతానం వల్ల అని ఈ ప్రకారంగా నమస్కరిస్తూ ఈ గర్భధాన సంస్కారం అవ్వాలి. ఎవరికైనా ఏ ప్రకారంగా చెప్తున్నారు ఏ బ్రాహ్మణుడు ఏ వైష్ణవుడు? కుక్కలు పశువులు లాగాను మనం గర్భధాన సంస్కారం చేస్తున్నాం. ఇది ఎవరు చెప్పరు కూడా, గర్భధాన సంస్కారం ఇది ఒకటి ఉన్నది. దీనికి ఈ ప్రకారంగా మనోరథితో మనం ఈ కార్యాన్ని చేయాలి. ఎవరు అష్టమి రోజు గర్భధాన సంస్కారం చేస్తే అపంగ అంటే కాలు చేతులు చుట్టగా గుడ్డుగా పుడతారు. అష్టమి రోజు చేస్తే, ఏకాదశి రోజు చేయడం వల్ల మహా మూర్ఖుడుగా పుడతారు. అమావాస్య రోజు చేయడం నుండి అతను పూర్ణిమతో చేయడంలోని కళ్ళు సైట్ వస్తుంది అతనికి. ఇలాగ అన్నీ రాసి ఉన్నాయి. మరి దుష్ట సంతానం ఏకాదశి రోజు ఈ విధానం చేస్తే దుష్ట సంతానం, అతను బాగా దుష్టుడు అవుతాడు. అమావాస్య రోజు చేస్తే మూర్ఖుడు అవుతాడు. పౌర్ణమి రోజు చేస్తే అతనికి కంటి రోగం వస్తుంది. ఈ ప్రకారంగా దానికి ఒక తిథి ఉన్నది, దివ్యమైన మూర్తి ఉన్నది. ఈ రోజుతో ఎవరు పాటించుకున్నారు? ఈ రోజుతో ఈ సంస్కారం లోపమైపోయింది. అసలు వివాహం సంస్కారం ముందే ఇవన్నీ అయిపోతున్నాయి. మన సనాతన ధర్మం అంత నష్టం అయిపోయింది. మరి మన సంతానం మన అనుకూలంగా ఉండమంటే ఎలాగుంటారు? మన సంతానం మన అనుకూలం లేరండి, పిల్లలు మాకు చెప్పినట్టుగా వెనుకుంటున్నారండి, వాళ్ళు ఇష్టాచారం చేస్తున్నారంటే చేయకపోతే ఏమవుతుంది? మీరు అలా చేసేయండి.
మీరు ఈ విధానంగా సంస్కారం నేర్పించారు. మీ సంస్కారం బట్టి మీ పిల్లల తరపు సంస్కారం. మీరు బాధపడితే ఇప్పుడేముంటుంది? అందుకే మన సనాతన ధర్మంలోని రామాయణుడు ఇచ్చిన అంత జ్ఞానము ఇంకా ఏ శాస్త్రమే మనకి తెలియదు. మన తర్వాత బాధపడితే మనం చేసిన కర్మమే మనకి బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. బాధ వస్తుంది, కష్టం వస్తుందంటే ఎవరో చేసిన కర్మ బట్టి మనకి దుఃఖం రాకుంటుంది. సో మనం చేసిన ప్రతి కర్మానికి మనకి దుఃఖం వస్తుంది. ఈ ప్రకారంగాను అన్నప్రాసన సంస్కారం నిర్వహిస్తున్నారు. ఎక్కడ? అయోధ్యలో నలుగురికి, రామ్, లక్ష్మణ్, భరత్, శత్రుఘ్నుడికి అన్నప్రాసన అది కూడాను అన్నప్రాసన సంస్కారం ఎలాగుండాలి? దివ్యమైన ఒక గోమాత తాలూకా క్షీరాన్ని పాయసంగా చేసి భగవంతుడికి నివేదనం చేసి, అది ఒక సాధువో మహాత్ములో లేకపోతే ఒక కులపురహితుడో ఒక పెద్దల్ని, పూజ్యుల్ని, సంస్కారవంత వ్యక్తినితోని మనం తినిపించాలి. ఎవరు లేరు అనుకోండి, మన తాతగారు పెద్దలు ఉంటారు, ఇంట్లో పెద్దలు, పూజ్యులు, వయసులోని పెద్ద, అటువంటి వాళ్ళతో తినిపించాలి. ఎవరు లేదంటే తండ్రితో తినిపించాలి వా పిల్లలకి. ఒక విషయం, ఎవరి ఇంట్లోని ముసలోళ్ళు ఉన్నారనుకోండి, వయసులోని ఎక్కువగా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ముసలోళ్ళు అంటే మీకు తెలిసే ఉంటుంది. ఎక్కడైతే ఆ ముసలైన వ్యక్తులకి గౌరవం లేదో అక్కడ ఆ ఇంటికి ఎప్పుడు ధర్మం ఉండదు. ధర్మము ఆ ఇంటికి త్యాగం చేసి వెళ్ళిపోతుంది. ఎవరింట్లోనైతే వయోజ్యేష్ఠు అంటే వయసు ఎక్కువగా ఉన్న వ్యక్తులకి మర్యాద ఇవ్వకపోతే, ఈరోజు ఏంటి, ప్రతి ఇంట్లో ఎవరికైతే వయసు అయిపోయిందో వాళ్ళకి ఒక కుక్కలాగా చూస్తారు. ఉండవు, ఇప్పుడు పని పాటు లేదు నీకు, నీ మాట ఏంటారు, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, ఆఫీస్ టైం అయిపోతుంది, కాలేజ్ టైం అయిపోతుంది, వ్యాపారం టైం అయిపోతుంది, ఇప్పుడు నువ్వేంటి అలా సొనుగుతావు. అప్పుడు ఒక వయోజ్యేష్ఠైన వ్యక్తికి తనతో ఎలాగ మాట్లాడాలో కూడా మనకు తెలియదు. అటువంటి వ్యక్తికి ఎవరైతే అవమానం చేస్తారో ఆ ఇంట్లోని ధర్మమే ఉండకుండా పోతుంది. ధర్మం త్యాగం చేస్తుంది ఆ ఇంటికి. మీరు వయోజ్యేష్ఠైన వ్యక్తులకు, వృద్ధ వ్యక్తులకి ఎంత సన్మానం ఇస్తారో, ఎంత మానం ఇస్తారో అక్కడ ధర్మము ప్రతిష్ఠించి ఉంటుంది. ఆ ధర్మము ఆ ఇంటికి విడిచిపెట్టి ఎప్పుడు వెళ్తుంది, ఫిక్స్ అయిపోతుంది ధర్మం. మీరేం చెప్పిన ధర్మం కూడాను ధర్మం మీ ఇంటికి విడిచిపెట్టి వెళ్తుంది. ఇది మన సనాతన ధర్మం ఇచ్చిన సంస్కారం. ఎవరింట్లో ఇవన్నీ పాటిస్తుంటే ఒక్కటి విషయం లేదు. మనకి సుఖం కావాలని దేవుడి దగ్గరికి వస్తే, భగవంతుడికి గుడి గోపురాలకి ఇచ్చి తీర్థయాత్రలకు వెళ్తే ఏం లాభం అవుతుంది? ఎప్పుడు సుఖం అవ్వదు. మనం చేయవలసింది కార్యం మనం చేసిన తర్వాత భగవంతుడి దగ్గరికి వస్తే మనకి ఏదైనా సుఖమో దుఃఖమో చూస్తారు. మనం చేసినవన్నీ పాపాలు, చేసినవన్నీ అధర్మము. భగవంతుడి దగ్గరికి వస్తే మనకి ఏ ప్రకారం సుఖం ఇస్తారు? ఏ యాంగిల్లో చూసి నీకు నేను సుఖం ఇవ్వాలి, ఏ యాంగిల్లో చూసి నీ దుఃఖాన్ని, పాపాన్ని నష్టం చేసి నేను నీకు ఆనందం ఇవ్వగలను. భగవంతుడు ప్రతి యాంగిల్ చూస్తారు. నువ్వు కొన్ని పెద్దలకి గౌరవిస్తున్నావా, నీవు సంస్కారవంతంగా ఉంటున్నావా, నువ్వు గోపూజ చేస్తున్నావా, ఏది ఒక్కటి చూసినా కూడా ఒక్క యాంగిల్లో కూడా మనం భగవంతుడి తాలూకు అనుగ్రహం పొందడానికి అర్హు కాదు. మనం మళ్ళీ భగవంతుడికి వచ్చి ఏడుసి గొల్లిపెట్టి, స్వామి నాకు దుఃఖం ఉన్నది, నాకు కష్టం ఉన్నది, ఏం చేస్తారా భగవంతుడు? ఫస్ట్ మీరు చెయ్యండి, అప్పుడు భగవంతుడు ఏం చేయాలో చేస్తారు. మీరు అన్ని ఆపోజిట్గా చేస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు, అత్యాచారంగా చేస్తున్నారు, భగవంతుడు నాకు చూడుకుంటున్నారు, భగవంతుడి దగ్గర లేదు చేస్తే ఏమీ లేదు. భగవంతుడు ఏం చేయలేరు, భగవంతుడు చేతులు లేపేస్తారు. నేనేం చేయలేను. ఎగ్జామ్ రాయకుండా పాస్ అయ్యమంటే ఎలా రాస్తే అవుతుందండి? ఎగ్జామ్ రాస్తే పోనీ మార్క్ అతను కరెక్ట్ రాశారో రాంగ్ రాశారో ఏమి రాశారో, పోనీ ఎగ్జామ్ అటెండ్ అయితే కానీ అతను పోనీ ఏదో పాస్ చేద్దామని ఎగ్జామే రాయకుంటున్నారు. పాస్ అయిపోవాలంటే ఎలా పాస్ అవుతారు? మనం చేసిన కొన్నైనా చేస్తే, ఒక యాంగిల్ చేస్తే ఎవడన్నా అతను కరుణిస్తారో, అనుగ్రహం చేస్తారు, ఏమని చేస్తారు. సో మనం ఖచ్చితంగా కొన్ని కార్యాలు చేయాల్సిందే. ఈ ప్రకారంగా మనం భారతీయ దేశీ జాతి ఆవుతో, పాలుతోని
చక్కగా పాయసం వండి భగవంతుడికి నివేదనం పెట్టి శ్రీహరికి, శ్రీ విష్ణుమూర్తికి, శ్రీకృష్ణ పరమాత్మకి నివేదనం చేసి ఆ పాయసం పెద్దలతో ఎవరైతే గుణవంతులు, సంస్కారవంతులు, ధర్మాత్ములు అటువంటి చేతులతోని మన సంతానానికి అన్నప్రసన్న సంస్కారం చేయాలి. ఇది విధి, ఇది ధర్మము. మనం వచ్చే పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు, 4 నెలలు, అతను నడుస్తున్నారు, బంగుతున్నారు, నా బుజ్జి అని చెప్పేసి ఒక బిస్కెట్ పెట్టేసాం, చాక్లెట్ పెట్టేసాం. ఇలా కాదు, దీనికి పోయింది సంస్కారం. మనం తింటుండగా బిస్కెట్, లేకపోతే మనం తింటుండగా ఎంగిలి పెట్టేసాం, తినిరా బాబు అని లేదు. ఎప్పుడైతే అన్నప్రసన్న సంస్కారం అవలేదో అప్పటికొచ్చి ఏ వస్తువు కూడా పెట్టకూడదు. ఫస్ట్ దేశీ గోవు క్షీరంతో భగవంతుడికి నివేదనాన్ని, ఇది ఇంపార్టెంట్. మరి అటువంటి ధర్మాత్మతలో ఒక చేతిరించి పెట్టాలి, ఒక విధి. రెండో విధి ఏంటి? అతనికి ఏమంటారు, దానికి అన్నప్రసన్న సంస్కారం చేసినందుకు ప్రవృత్తి పరీక్ష అంటారు. ప్రవృత్తి పరీక్ష అంటే ఇతను ఏ ప్రకారంగా లక్షణం కలిగి ఉంటారు, పెద్ద అయితే ఇతనికి ఏ ప్రకారం లక్షణం ఉంటుంది అని చెప్పడానికి ఆ రోజే ఒక సంస్కారం చేస్తారు. ఏంటి, అక్కడ కొన్ని పుస్తకాలు, ఇతను క్షత్రియ కాబట్టి ఏమిటి ఉంటుంది, ధనుర్బాణం, గ్రంథము, ఛత్రి, గొడుగు, స్వీట్లు, ఆడుకునే వస్తువులు, ఇలాగ బోల్డ్ వస్తువులు పెడతారు. అది ఏది పట్టుకుంటారో దాని ప్రకారంగానే ఇతని తలకు సంస్కారం అనేది నిర్ణయించుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఇది కూడాను అన్నప్రసన్న సంస్కారంలో ఒక భాగం. విధానంగా రామచంద్రమూర్తి ముందుకు వెళ్ళుకుంటున్నారు. ఇవన్నీ సామాన్లన్నీ పెట్టారు కానీ ఎక్కడికి ముందుకు వెళ్ళుకున్నారు. కైకేయి, కౌశల్య, సుమిత్ర అందరూ పిలుస్తున్నారు, రా ఎంత చేసినారు. రాముడు వెళ్ళుకున్నారని చెప్పేసి ఈ ముగ్గురు కూడా వెళ్ళుకున్నారు. ఇంకెవరు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఇతను కూడా వెళ్ళుకున్నారు ముందుకి. ఎప్పుడైతే రాముడు కదలరు అప్పటికి ఈ ముగ్గురు కూడా వెళ్ళుకున్నారు, ఇలా కూర్చున్నారు. ఏంటి అప్పుడు గురువు వశిష్ఠులు, ఏంటి అసలు ఏ ద్రవ్యాన్ని ముట్టుకున్నారు అని చెప్పేసి నానా ప్రకారంగాను చెప్తే రామచంద్ర ముందుకి వెళ్ళారు. వెళ్ళడంతో ఈ ముగ్గురు కూడా ముందుకు వెళ్ళారు. ఏం పెట్టారు, ఏమి స్పర్శించారు? ముందు వెళ్ళి శాస్త్రాన్ని పట్టుకున్నారు, గ్రంథాన్ని పట్టుకున్నారు. వెంటనే తెలిసిపోతుంది ఒక అబ్బాయి తనకు సంస్కారం ఎటువంటి గ్రంథం. భగవద్గీత, భాగవతం, రామాయణం ఇటువంటి గ్రంథాలు. ఈ శాస్త్రాన్ని పట్టుకున్నారు. ఒక చేతిలో శాస్త్రం పట్టుకున్నారు, ఇంకో చేతిలో ఏం పట్టుకున్నారు, బాణం పట్టుకున్నారు. అదే సేమ్ అందరూ కూడా అదే పట్టుకున్నారు. భరతుడు, రాముడు ఏది పట్టుకుంటారో అదే భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు ఈ ముగ్గురు అదే ఫాలో. గ్రంథాన్ని పట్టుకున్నారు, ధనుర్వాణం పట్టుకున్నారు. దశరథ మహారాజు చెప్పారు, హే గురుగారు ఈ నలుగురు ఒకటే పెట్టుకున్నారు, దీని తలకు ఉద్దేశం ఏంటి, దీంతో ఏం సంస్కారం వీళ్ళకి వస్తుంది అని అడుగుతున్నారు. వశిష్ఠుడు చెప్తున్నారు, వాహ్ అద్భుతమైన నీ తాలూకా పుత్రులు, నేను 61 తరాల వరకు చూశాను కానీ సంతానం, మీ తాలూకా కులంలోని సంతానం, ఇటువంటి సంతానం నేను ఇప్పుడు చూడలేదు. ఎవరు ఏ ప్రకారం పట్టుకున్నా కానీ ఒక చేతిలోని గ్రంథము, ఒక చేతిలోని బాణం పట్టుకున్నారే. దీనికి నిదర్శనం ఏంటి తెలుసా? శాస్త్ర ప్రకారంగాను వీళ్ళు అస్త్రశస్త్రం పట్టుకుంటారు, శాసనం చేస్తారు. శాస్త్రం విరుద్ధంగా ఎప్పుడు కూడా వీళ్ళు శాసనం చేయరు. అయితే స్వామి ఛత్రి అంటే గొడుగు, ఛత్రి పట్టుకుంటే కానీ వీళ్ళు రాజ్యం వెళుతారు. మరి ఛత్రి ఎవరు, ఒకరు కూడా ఛత్రి పట్టుకోలేదు, ఒకరు పట్టుకున్న వాళ్ళు. అయితే ఈ నలుగురిలో ఎవరు రాజు అవరా అని అంటున్నారు దశరథ మహారాజు. అంటారు రాజా, ఈ నలుగురిలోని రాజు ఎందుకు అవరు? వీళ్ళు ఆ ఛత్రి పట్టుకోవడానికి అవసరం లేదు.
వీళ్ళ వెనకట్లే ఆ ఛత్రి వెళ్తుంది. ఈ రాజు పదవి గురించి వీళ్ళు పరిగెట్టడం అవసరం లేదు. ఈ రాజు పదవి వీళ్ళ దగ్గరికే వస్తుంది. ఎందుకంటే వీళ్ళు పట్టుకుంది శాస్త్రము మరి సందర్భం. వీళ్ళకి రాజు పదవి అవసరం లేదు. వీళ్ళు రాజు పదవికి వాస్తవంగా ఒక బాల్ లాగా ఆడుకున్నారు. ఈ నలుగురు ఒక బాల్కి మనం ఎలాగ ఆడుకుంటామో రాజు పదవికి అయోధ్య రాజు అంటే ఏంటి? మొత్తం బ్రహ్మాండానికి అప్పుడు అయోధ్య ఉండేది మొత్తం అంతా. అటువంటి రాజు పదవికి ఒక బాల్ లాగా ఆడుకున్నారు. ఎప్పుడు భరతుడు రాముడి వైపు విసిరేవాడు. నాకొద్దు రాముడు అనేది లేదు, నువ్వే ఉంచుకోవాలి చూడండి. వాళ్ళు రేపు అన్నదమ్ములు నాకు కావాలి నేను ఉంటాను నాకు నువ్వు సగం ఇచ్చి నేను సగం తీసుకుంటాను. కానీ వీళ్ళు ఆసక్తి అవ్వలేదు. వనవాసం వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. నాకొద్దు, నేను అధికారం లేదు, నువ్వు వస్తున్నాక నేను రాజు అవుతానని చెప్పేసి భరతుడు అవ్వలేదు. ఎప్పటికీ నువ్వు రాకపోయినప్పుడు నేను రాజు పదవిలో నేను ఉండనని చెప్పేసి నువ్వే తీసుకోవాలి, నీకే అధికారం. వీళ్ళు రాజు పదవి గురించి ఎప్పుడు తగులే ఆడలేదు. నాకు కావాలని చెప్పేసి వీళ్ళు నువ్వు తీసుకో అన్నారు. ఆడుకున్నారు రాజు పదవితో ఒక బాల్ లాగా. ధన్యులు ఇటువంటి పుత్రులు, ఇటువంటి సంస్కారం. సో ఈ ప్రకారంగాను వీరి వెనకాతల ఆ పదవి పరిగెడతారు తప్ప వీళ్ళు పదవి గురించి పరిగెట్టడం అవసరం లేదు అని చెప్పేసి ఈ విధానంగాను రామచంద్రమూర్తి ఒకరోజు ఈ కైకేయి, కౌశల్య, సుమిత్ర అందరూ ఆ రోజు గురించి వేక్షిస్తున్నారు. ఏ రోజు? రామచంద్రమూర్తి నాన్న అంటారు, అమ్మ అంటారు. ఎప్పుడు రామచంద్రమూర్తి సుమధురమైన ముఖం నుంచి నోర్లించి మాటలు వింటాను అమ్మ అని, నాన్న అని వెయిట్ చేస్తారు. మరి రామచంద్రమూర్తికి ప్రపంచానికి నడిపించే వ్యక్తి, చరాచర జగతానికి నడిపించే వ్యక్తి దశరథ మహారాజ్ రామచంద్రమూర్తికి ఎలాగ నడాలి నేర్పిస్తున్నారు. చూడండి, మొత్తం జగతానికి నడిపించే స్వామి అతనికి నడక నేర్పిస్తున్నారు. ఎవరు? దశరథ మహారాజ్. ఈ భాగ్యం అతనికి ఉంటుందా? దీని గురించి అతను తపస్సు చేశాడు ఎన్ని వేల సంవత్సరం. ఈ ఆనందం ఇది చూసి దశరథ మహారాజు మా అబ్బాయి నడుస్తున్నారు. దీనికి ఏమి రసం అంటారు తెలుసా? ఏమి రసం? ఆరెంజ్ రసమా? ఇది బాత్సల్య రసం. ఇది బాత్సల్య రసం. భగవంతుడితోని బాత్సల్య రసాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎటువంటి ధన్యుడు దశరథ మహారాజు, ధన్య కైకేయి, కౌశల్య, సుమిత్ర. ఇటువంటి రసాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారే. ఎన్ని వేల సంవత్సరాలు వీళ్ళు తపస్సు చేశారో ఆ తపస్సునికి ఫలితం ఈరోజు అనుభవిస్తున్నారు. భగవంతుడితోని బాత్సల్య రసం. మనం మామూలుగా మన సంతానం పుడితే మనం ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని విడిచిపెట్టలేకపోతున్నాం. ఒక రోజు 2 రోజులు చూడకుండా ఉండలేకపోతున్నాం ఆ చిన్న అబ్బాయిని. భగవంతుడి ఒక చిన్న అబ్బాయికి వచ్చిందనో దశరథ మహారాజు, కైకేయి, కౌశల్యతలకు ఆనందం, వాళ్ళ తలకు హృదయం ఎటువంటివి ఉంటుంది. సో ధన్యులు. ఈ ప్రకారంగాను ఒకరోజు రామచంద్రమూర్తి ఏడ్చారు. ఏడడంతో ఏదో ఇస్తారు కదా, లంచం గాను, పూడియేనో, లేకపోతే ఒక లడ్డువో, బూరియో, గారియో చేతిలో పెట్టారు. ఏదో ఒకటి బూరి, గారి పట్టుకుని నేరుగా వెళ్ళి ఒక కిటికీ దగ్గర నిల్చుంటారు. ఎవరు? రామచంద్రమూర్తి. నిల్చొని అక్కడ ఒక కాకి ఉంటుంది తెలుసా? ఇది తెలియదు ఎవరికి. ఈ కాకి రాముడు తనకు పుట్టిన నుంచి మళ్ళీ అడవికి వెళ్ళే వరకు ఖచ్చితంగా నేను అన్ని లీలలు చూస్తాను. ప్రతిరోజు ఈ కాకి ఎలాగొస్తుందో తెలుసా రాముడి దగ్గరికి? యాక్చువల్గా కాకి ఎప్పుడు స్నానం చేయదు, చాలా కష్టం, అరువు కాకి స్నానం చేయడం. కానీ రోజు నిత్యంగా కాకి స్నానం చేసేసి ఆ కిటికీ దగ్గర కూర్చుంటుంది.
రాముడు నాకు ఏదో ఒకటి ఇస్తారు, తీసుకొస్తాడు. ప్రతి నిత్యం ఈ రాముడు ఆ కాకితోనే ఆడుకునే ఉంటుండేది. ఎప్పుడు బూరి, ఎప్పుడు గారి. రాముడు తినడానికి ఎప్పుడు అడగరు. ఆ కాకికి ఇద్దామని చెప్పేసి కైకేయికి, కౌశల్యకి అడిగేసి ఇస్తారు, ఆ కాకికి చూపిస్తారు. ఆ కాకి ఆ టైంలో వచ్చేసి ఆ కాకి ఆడుకుంటారు, ఆ కాకితోని తినిపిస్తారు. ఆ కాకి కూడా రాముడితోని ఆడుకుంటారు. ఇటువంటి బాల్యమైన మిత్రుడు ఇది. ఎవరెవరు? ఈ కాకి. మరి ఈ కాకి ఈ సామాన్యమైన కాకి కాదు, దీనికి బోర్డు చరిత్ర ఉన్నది. ఇది ఆఖరిలోని రామాయణం తరక ఆఖరి ఏంటి? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని ఈ కాకి గురించి బోర్డు చరిత్ర ఉన్నది. ఈ తక్కువలో 10 రోజులు ఉంటుంది. మనం ఈ కాకి గురించి మాట్లాడుకుంటే 10 గంటలు మనం 10 క్లాసులు అవుతాయి. ఈ కాకి పేరేంటి? కాకభూషణి. ఈ కాకభూషణి ఎవరుండేవారు, ఏంటి దీని చరిత్ర, ఎందుకు కాకిగా వచ్చేది, ఈ కాకితోనే ఎందుకు రాముడు ఆడుకుంటున్నారు, అద్భుతమైన లీల ఈ కాకభూషణితోని రామచంద్రమూర్తి ఆడుకుంటున్నారు. తర్వాత కర్ణఛేద సంస్కారం, చెవులకి ఛేదనం చేస్తారుగా. మరి ముండన సంస్కారం, జుత్తు తీస్తారు. మరి యజ్ఞోపేత సంస్కారం వారికి వచ్చేది. అప్పటికి రామచంద్రమూర్తికి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలకి యజ్ఞోపేత సంస్కారం చేసేసేయాలి ఎవరికైతే యజ్ఞోపేత ఉంటారు. ఈ ప్రకారంగా సంస్కారం, బోల్డ్ సంస్కారాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఊరికనే కాదు. ముండన సంస్కారం, గుండె దిగించడం, మరి అన్నప్రసన్న సంస్కారం, మరి కర్ణఛేదన సంస్కారం. ఒకరోజు రామచంద్రమూర్తి అత్యధికంగా క్రందనం ఏడుస్తున్నారు. బాల్యలీల అంటే అంతా ఏడుపే కదా, ఇంకేంటి, ఏడుస్తూ తెలుసుకుంటారు. ఏడుస్తున్నారు, ఏంటి కావాలంటే చెప్తున్నారు, నాకు ఒక బాందర కావాలి. చిన్నపిల్లలు చూసారా, ఏం కావాలి? బాందర అంటే ఏంటి? కోతి. ఈ కోతి మీద పడ్డారేంటి రామచంద్రమూర్తి? బాందర కావాలి. ఈ అయోధ్యలోని అన్ని కోతులన్నీ తీసుకొచ్చారు. చాలామంది కోతుని ట్రైనింగ్ ఇచ్చేసి ఆడిపిస్తారు చూసారు, అటువంటి కోతులను తీసుకొచ్చారు. కానీ ఏ కోతిని చూసినా కూడా రామచంద్రమూర్తి ఈ కోతి కాదు ఇక రిజెక్ట్ చేసేసారు, ఏడ్చేవారు. ఏం కోతి తీసుకొస్తాం, ఇతని గురించి ఏం కోతి, కొన్ని వేల కోతులు తీసుకొచ్చారు. ఆ వేల కోతులు కూడాను రామచంద్రమూర్తి రిజెక్ట్ చేసేసేవారు. ఇది కాదు మరి ఏ కోతిని తీసుకురావాలి? ఇది మన వల్ల అవ్వదు, గురు వశిష్ఠులు పిల్లండి. ప్రతిదీకి కూడా గురువు వశిష్ఠి గారు ఆధీనండి. గురుగారుతో ఇంకా గురుగారు పిలుస్తారు. ధ్యానం చూస్తే ఏం కోతికి నీకు చూస్తే ఏం కోతి? ఆ వానరు ఎవరు? ఆంజనేయ, హనుమాన్. ఆ హనుమాన్ని చూద్దామని రామచంద్రమూర్తి కోరిక. హనుమాన్ని పిల్లనికి వెళ్ళారు. అది ఏం పర్వతం? అది ఆ పర్వతం దగ్గర ఉన్నారని చెప్పేసి గురుగారు చెప్పడంతో ఆ పర్వతానికి వెళ్ళి పిలిచారు. విచిత్రం ఏంటంటే దశరథ మహారాజు భటువులు వెళ్ళినప్పుడు ఆ హనుమాన్ కూడా ఏడుస్తున్నారు, ఆ కోతి కూడా ఏడుస్తున్నారు. నేను రాముడిని చూద్దామని. ఎప్పుడైతే భక్తులు ఏడుస్తారో భగవంతుని చూడడానికి, అలాగే భగవంతుడు కూడా ఏడుస్తారు భక్తులను చూడడానికి. తెలుసా? మనం అనుకుంటాం భగవంతుడు ఏడురని, భగవంతుడు నవ్వరని, భగవంతుడు తినరని, భగవంతుడు పడుకోరని, భగవంతుడు స్నానం చేయరని. భక్తుడు ఏది చేస్తారో అన్నీ చేస్తారు. ఒకవేళ భక్తుడు స్నానం చేస్తే స్నానం చేస్తారు. అతను స్నానం చేయడం అవసరం లేదు. మనలాంటి దుర్గంధమైన శరీరం కాదు భగవంతుడిది. స్నానం చేస్తే దుర్గంధం పోతుందండి. కానీ భక్తులు స్నానం చేస్తే స్నానం చేయించుకుంటారు. భగవంతుడికి ఆకలేదు, అతను ఆకలేస్తే కడుపు నిండుతుంది, ఎనర్జీ వస్తుందని. కానీ భక్తులు తినిపిస్తే భగవంతుడు తింటారు. భగవంతుడికి ఏడిపిస్తే భగవంతుడు ఏడుస్తారు. భక్తులు నవ్విస్తే భగవంతుడు నవ్వుతారు. భగవంతుడు భక్తాధీనం. భక్తులు ఏ విధంగా ఉంచుతారో భగవంతుడు అలాగ ఉంటారు. చాలామంది జీవులు అందరూ తోలుబొమ్మలు. భగవంతుడు ఏ ప్రకారంగా నడిపిస్తారో ఆడిపిస్తారో అలాగ ఆడుకుంటారు.
కానీ భగవంతుడు కూడా తోలుబొమ్మ భక్తుల దగ్గర. ఏ విధానంగానూ భక్తులు అతనికి ఆట ఆడిస్తారో భగవంతుడు అలాగా ఆట ఆడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇది భక్తుడికి మరి భగవంతుడికి ఉన్న మధ్యన సంబంధం అటువంటిది. సో ఎప్పుడైతే కోతి ఏడుస్తున్నారు, ఈ బాందరు ఏడుస్తున్నారో అప్పుడు చెప్పారు, నేను వస్తాను వెళ్ళండి. ఎప్పుడైతే ఈ బాందరికి తెలిసినానికి వచ్చారో అప్పుడు కైలాసం నుంచి ఎవరు దిగి వచ్చారు? మహాదేవులు దిగి వచ్చారు. అప్పుడుతో నేను చిన్నప్పుడు వెళ్ళాను, ఒకసారి చిన్నప్పుడు వెళ్ళాను. దేనికి? కాకభూషణుడితో వెళ్ళాను జాతకం చూడడానికి. అది నేను చెప్పలేదు, లీల పుట్టినప్పుడే వెళ్ళాను. కానీ ఇంకోసారి చూద్దామని అనిపిస్తుంది. ఎవరికి? మహాదేవునికి, రాముడికి చూద్దామని, ఆ బాల్య స్వరూపం చూద్దామని వెళ్ళి ఎప్పుడైతే బాందరికి పిలుస్తున్నారో బాందరికి ఆడిపించే వ్యక్తి పేరు ఏంటి? మావుటి అంటారా? బాందరికి ఆడిపించే వ్యక్తి మావుటియా? లేదు లేదు, కోతికి ఆడిపించే వ్యక్తి కూడా మావుటి అంటారని. హిందీ మే మావుటి క్యా బోలేంగే? సో మదారి, హిందీలో మదారి, కోతికి ఆడిపించే వ్యక్తికి మదారి. మరి మావుటి ఏమంటారు మరి కోతికి ఆడిపించే వ్యక్తిని తెలుగులో? సో ఆడిపించే వ్యక్తిగాను మహాదేవులు అయ్యారు. చూడండి, అప్పుడు ఈ ఆంజనేయ స్వామి కూడా ఎవరు? మహాదేవులే, మహాదేవుడు అంశమే. ఒక అంశ రూపంగాను మహాదేవులు బాణర రూపంగా వెళ్ళారు. ఇంకో అంశ రూపంలో మహాదేవులు ఆ కోతిని ఆడిపించే వ్యక్తిగా వెళ్ళారు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళారు, అయోధ్యకి వెళ్ళారు. ఎప్పుడైతే ఈ మావుటి మరి ఈ బాణరు వెళ్ళారో రాముడు చాలా ఆనందపడుతున్నారు. అక్కడి నుంచే ఆ బాణను చూసేసి ఆనందపడతారు. మరి మహాదేవుడు కూడా వచ్చారు, శ్రేష్ఠ భక్తులు వచ్చారు. ఇటుపక్క ఇద్దరు భక్తులే, అనన్య భక్తులు. ఇద్దరిని చూసి రామచంద్రమూర్తి అక్కడి నుంచే గెంతులు వేస్తున్నారు. ఇదేం కోతి, ఈ కోతి అక్కడి నుంచి చూసేసి రామచంద్రమూర్తి ఎంత ఆనందం, ఎప్పుడు కూడా జీవితంలోని ఎంత ఆనందపడ్డామో ఎప్పుడు చూడలేదు దశరథ మహారాజు. ఎన్ని ఆట వస్తువులు ఎన్ని ప్రకారంగా వచ్చారు. కానీ ఎప్పుడైతే మహాదేవుల్ని, ఆ మావుడిని మరి ఈ బాంధలను చూసి ఎంత ఆనందపడ్డారు, అది ఎప్పుడు ఎంత ఆనందపడలేదు. సో సభ ఎలాగ నేర్పిస్తారు, ఎలాగ ఆడిపిస్తారు అని చెప్పేసి మొత్తం అందరూ ఆసనంలో కూర్చున్నారు, అరేంజ్మెంట్ చేశారు, అందరూ కూర్చున్నారు. వశిష్ఠుడు కూడా వచ్చారు ఆ చూడడానికి. వశిష్ఠుడు చూస్తారు, ఇక్కడే ఈ మావుటి ఇతను సామాన్యమైన మావుటి కాదు, తెలిసిపోయింది ఇతనికి. మహాదేవుడు స్వయంగా వచ్చారు. మహాదేవుడు చెప్తున్నారు, నువ్వు సైక్ చేస్తుంది, నువ్వు ఇప్పుడు నమస్కారం గట్ట చేయకు నాకు, ఇప్పుడు మొత్తం అంతా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది, సీక్రెట్ ఓపెన్ అయిపోతుంది, నువ్వు అలాగే ఉంచు. తర్వాత నీ నమస్కారాలు, నీ తాలూకా పరిగ్యం నేను తీసుకుంటాను, నువ్వు అలాగే ఉంచు. కానీ మహాదేవుల తాలూకా రూపం చూసేసి వశిష్ఠులు చాలా గదగద అయిపోతున్నారు. ఓహ్, ఈరోజు భగవంతుడిని చూడడానికి మహాదేవులు కైలాసాధిపతి వచ్చారు, ఇటువంటి రూపం, ధన్యుడిని నేను మహాదేవుని దర్శించుకొని అని చెప్పేసి వశిష్ఠుడు ఈరోజు తనలో తాను ఆనందపడిపోతున్నారు. ఇప్పటి సమాజంకి ఎవరు తెలియకుండా కూడా మౌనంగా ఉంటున్నారు. మహాదేవుల ఇన్స్ట్రక్షన్ నువ్వు ఇప్పుడు ఏం చేయకూడదు, అలాగే ఉండాలి. సో ఈ విధానంగాను మహాదేవులు ఈ బాణరికి బోళ్ళు, జంపింగ్ ఉంటాయి కదా కొన్ని, ఈ రామ్దేవ్ బాబా చేస్తారు చూసారా, కపాలభాతి అనులోకి వెళ్ళరు, ఈ చేతులు కిందకి పెట్టి కాలుకు పైకి పెట్టి నడడం, మైరాసనం, ఇవి ఇలాగ అనేక విచిత్రమైన ఆసనాలు చేశారు. ఈ ఆసనాలు అన్నీ చేసుకుంటే చాలా అద్భుతంగా అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి, బాగా ఎంత పెద్ద చాలా బాగా ఎక్సర్సైజ్, యోగా ఆసనాలు, కిందకి పైకి జంపింగ్ చేస్తున్నారు, ఇక్కడ లేపుతున్నారు. ఇవన్నీ ఒక డిఫరెంట్ మొత్తం అంతా అద్భుతమైన యోగాసనాలు ఏదైనా ఒక చేయడంతో అప్పుడు రామచంద్రమూర్తి ఆ బాణాన్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మనసులోని. ఇది ఎవరు గమనించారు? లక్ష్మణుడు గమనించారు. రామచంద్ర ముఖంలోని ఎంత ఆనందం ఎక్కడ వచ్చింది?
ఈ కోతికి వచ్చి నుంచి చూస్తున్నాను, రాముడు ముఖంలో చాలా ఆనందంగా ఉన్నాను. అయితే నేను ఈ కోతిని నిరంతరంగా ఎక్కడే ఉంచుతాను, ఎక్కడే ఉంచమని చెప్తాను దశరథ మన నాన్నగారికి. ఎందుకంటే రాముడు తనకు ఎంత ప్రసన్నత నేను ఎప్పుడు చూడలేదు. చిన్నగా వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళారు. నాన్న, మీరేం చేస్తారో తెలీదు, ఈ కోతిని మనం ఎక్కడే ఉంచేద్దాం. మీరు ఎందుకు ఇగో చూసారా రాముడు ఎంత ఆనందంగా ఉన్నాడు. మీరు ఎప్పుడైనా చూశారు నాన్న రాముడు తనకు ఆనందం? అప్పుడు దశరథ మహారాజు చూడండి ఎంత, అందుకే అతను పుత్రుడుగా వచ్చాడు. అరే మనం కోతిని ఉంచొచ్చు, కానీ ఆ మావుటి తాలూకా జీవితం ఇది. ఆ కోతి వల్ల ఇతను జీవితం నిర్వహిస్తున్నారు. మనం అతని పొట్టకి ఎప్పుడు దెబ్బ ఇవ్వకూడదురా. ఎంత పెద్ద శిక్ష ఇచ్చే, ఎవరో జీవితం తాలూకా పొట్టకి మనం దెబ్బ ఇవ్వకూడదు. మనం ఎప్పుడు ఆ కోతిని చూసి వాడికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి పంపించాలి, కానీ ఆ జీవిక నిర్వహణకి మనం ఉంచేద్దాం అనుకున్న తప్పు. మనం క్షత్రియులు, మనం ఈ విషయం అసలు ఎవరికి అడగకూడదు కూడా అని అనేక ధర్మం ఉపదేశించారు. మీరు అలాగే ఊరుకోండి, మీరు ఏదేదో అంటారు. నేను రాముడి గురించి ఏదైనా చేస్తాను. నేరుగా వెళ్ళి మావుడి దగ్గరికి వెళ్ళేది. ఎవరి దగ్గరికి? మహాదేవుని దగ్గరికి. ఏ మావుడి, ఈ కోతిని నాకు ఇచ్చేసేయండి అని. ఇక్కడే ఉంటుందని అది అండంతో ఈ కోతి ఇంకా హ్యాపీ. ఎందుకు? ఈ బాంధర్ ఎప్పుడు రాముడి దగ్గర ఉంటారని చెప్పేసి కోతి వెళ్ళిపోతుంది. నువ్వు పట్టుకో, ఉండు, నేను ఉన్నాను, మాట్లాడుతున్నానుగా, నువ్వు నన్ను విడిచిపెట్టేసి, నేను నీ గురించి వచ్చేది, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు ఏంటి? ఉండు. రాముడి దగ్గరికి వెళ్ళిపోయినందుకు చాలా కోతికి ఆగ్రహం, ఆకృతి, అర్హట, ఆకృత, వెళ్ళిపోదామని. కానీ ఉండు, నేను మాట్లాడుతున్నాను అని ఈ లక్ష్మణుతోని బోల్డ్ మాట్లాడుకొని, కోతికి మీరు వంచలేరు, ఇది చాలా కఠినం, దీనికి విడిచిపెట్టేస్తే మీరు కంట్రోల్ చేయలేరు అని చెప్పేసి చెప్తున్నారు. లేదు, అయితే నేను ట్రైల్గా చూస్తానని చెప్పేసి తాడు పట్టుకొని తీసుకెళ్ళారు. ఎవరి దగ్గరికి? నేరుగా రాముడి దగ్గర తీసుకెళ్ళారు. రాముడి దగ్గర తీసుకెళ్తున్నారు. ఈ కోతి ఎందుకు ఇటువంటి అవుతుంది? తిన్నగా వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? సాష్టాంగ నమస్కారం చేసి, చూసారా నేను అంత కంట్రోల్ చేశాను, సాష్టాంగ నమస్కారం చేసేసారు. రాముడు ఏం చేశారు? ఈ అందరికి తాడిప్పేశారు. తాడిప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది అది ఇంకొద్ది రాముడి తల కాలు పట్టేసుకుంది. ఎప్పుడైతే తాడు ఎప్పుడు ఉంటుంది, రాముడి తల కాలు గట్టిగా పెట్టేసుకుంది. ఎవరు? ఈ బాంధవి ఎవరు? ఆంజనేయ స్వామి. అసలు రాముడే మన జన్మజన్మల తాలూకా బంధనాన్ని విముక్తి చేయగలరు, ఇంకెవరు చేయలేదు. ఆ బంధనం ఎప్పుడైతే విముక్తి అయిపోతుందో అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? రాముడి తాలూకా పాదం తప్ప ఇంకేది పట్టుకోవాలనిపించదు. మనకి డబ్బు పట్టుకోవాలనిపిస్తుంది, లేకపోతే ఇంకేదైనా పట్టుకోవాలనిపిస్తుంది అంటే మనకి అప్పటికి బంధనం ఉన్నది ఏదో ఒకటి. ఎప్పుడైతే బంధనం విముక్తి అయిపోతుందో అప్పుడు కేవలం రాముడి తాలూకా పాదమే, కృష్ణుడి తాలూకా పాదం తప్ప ఇంకా మనకి ఏది పట్టుకోవడానికి ఇష్టపడుతుంది. మనకు అనిపిస్తుంది స్వామి తాలూకా పాద పద్మాన్ని ఆశ్రయిస్తాను, భజిస్తాను అని అనిపిస్తుందంటే ఖచ్చితంగాను అతను బంధన విముక్తి అయి ఉన్నాడు. ఇది ఎవరు బంధన విముక్తి చేస్తారు? నేను చేయడానికి అవకాశం లేదు. ఎవరు చేస్తారు? నేరుగా మహాదేవుడు తీసుకొచ్చారు. లక్ష్మణుడు గురుతత్వం, మరి స్వయంగా రామచంద్రమూర్తి ఆ బంధన విముక్తి చేయాలి. గురువు, మహాదేవులు గురువు, వైష్ణవులు. మహాదేవుడు ఎవరు? పరమ వైష్ణవులు. లక్ష్మణుడు గురువు. వీరు తీసుకొస్తే భగవంతుడు స్వయంగా మనకి, అందుకే గురువు శరణం వెళ్ళాలి. వైష్ణవుల తలకు శరణం వెళ్ళిపోతే కానీ భగవంతుడు మనకి అనేక బంధువుల నుంచి విముక్తి ఎప్పుడు చేయి. విధానం సరే, మహాదేవులు రాముడు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఇటుపక్క భక్తుడు ఆంజనేయ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సరే అని చెప్పేసి మహాదేవులు అప్పుడు వెళ్ళిపోయారు. దశరథ మహారాజ్ ఈ పిల్లలు మానం చేసేసి వీళ్ళకి ఇష్టం అని చెప్పేసి ఆ మావుటి దగ్గర ఈ కోతిని ఉంచేసారు. ఎంత దుఃఖం, ఎంత కష్టం. ఆ మావుటికి నేను ఈ జన్మానికి సరిపడేంత ఐశ్వర్యం ఇచ్చేస్తాను, ధనం ఇచ్చేస్తాను, అప్పుడే అతను దుఃఖం నుంచి బయటకు వస్తానని చెప్పేసి మావుటికి చూస్తున్నారు. మావుటి ఎక్కడ ఉన్నాడు? ఇతనితో కైలాసపతి, ఇతనికి ఏం ధనం ఇవ్వగలరు, అతను అంతర్ధానం అయిపోయాడు. గురుగారు చెప్పారు, గురుగారు ఆ మావుటికి ఎలాగైనా మనం ఇవ్వాలి ధనం. ఎంత పిల్లలు మానం చేసేసి కోతిని ఉంచేసారు, అతని జీవితాన్ని
నష్టం చేసేసాడు. అరే బాబు, అతనికి ఏం నువ్వు ధనం ఇస్తావు, ఇంకా అంతే, అతనికి ఏం అవసరం లేదు. అతనికి కావాల్సింది రాముడి తలకు దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు, ఇంకా అతనికి అవసరం లేదు ఏంటి. కానీ దశరథ మహారాజు అప్పుడు చాలా బాధపడ్డారు. అతను వెళ్ళిపోయారు, పాపం ఎలా బతుకుతారు, కోతిని ఉంచేసారు అని చెప్పేసి. ఎందుకంటే దశరథ మహారాజు తాలూకా భావన అటువంటిది. ఎప్పుడైతే గురుగారు ఏం పర్వాలేదు, అతనికి ఏ ప్రకారంగా అవసరం లేదు అని చెప్పడంతోనే దశరథ మహారాజు కొద్దిగా కుదిరిపడ్డారు. ఈ విధానంగాను ఈ బాణరు ఎవరి దగ్గర ఉన్నారు? రాముడి దగ్గర ఉన్నారు. ఇతనికి కోతి అంటే చాలా ఇష్టపడుతున్నారు అని రాముడు ఇతనికి ఒక మంచం వేసాడు. ఈ వానరికి ఒక మంచం, సెపరేట్ గది గట్ట ఉంచేది. ఈ బానరు ఉంటుంది ఏంటి, కోతి ఎక్కడ ఉంటుంది? కోతి రాముడి దగ్గరగా మంచం కిందే ఉంటుంది. ఇది మొత్తం అంతా అయోధ్య అంతా ఈ కోతి ఉండేది ఎక్కడికి వెళ్ళిపోయింది రాముడి మంచం కింద ఉంది. ఆ భర్త ఇల్లు అవుతున్నారు, వస్తే కదా మళ్ళీ ఎవరికి పిలిచారు? వశిష్ఠుని పిలిచారు. ఈ కోతి ఇక్కడ తప్ప ఇతను రాముడి తన పాదం దగ్గర ఉంటుంది తప్ప ఇంకెక్కడికి వెళ్ళదు. మీరు ఎంత ఎక్కడ ఉంచండి, దానికి మంచం వేయండి, రూమ్ వేయండి, ఏసీ వేయండి. మనం ఈ డబ్బు అని ఏసీ అని కూలర్ అని వెళ్ళిపోతాం ఆసక్తి. కానీ చూసారా, ఆంజనేయ స్వామి శ్రేష్ఠ భక్తులు కాబట్టి భగవంతుని దగ్గర పాదాన్ని ఆశ్రయం తప్ప ఇంకెక్కడికి వెళ్ళి. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. ఈ కోతి తినుకుంటుంది. పాపం ఈ మావటి పైన అరిగిందేమో, లేకపోతే బెంగ పెట్టుకుందేమో, తినుకుంటుంది. ఎవరిచ్చినా, ఎన్ని పళ్ళు ఇచ్చినా, ఎంత ఆహారం ఇచ్చినా, కోతుడికి ఏమి ఇష్టం అన్నీ ఇచ్చారు. కానీ అసలు ఒక నీళ్ళు చుక్క కూడా తాకుంటుంది. ఎలాగైతే ఇంకా కోతి చనిపోతుంది. ఈ కోతి మావటి తాలూకా పాపము, ఈ కోతి కూడా చనిపోయింది, మహాపాపం అవుతుంది. దశరథ మహారాజు అసలు ఒప్పుకున్నారు. గురుగారిని పిలండి, అన్నిటికీ సొల్యూషన్ గురుగారే. ఈ గురుగారు కూడా ఆస్వాదిస్తున్నారు ఈ లీల, రామచంద్ర లీల. ఈ కోతి ఎందుకు తినుకుంటుంది? ఏ కారణం తినుకుంటుంది? ఎలాగైతే చనిపోతుంది. ఒక పని చేయండి, ఏంటి, ఏదో ఒక పండు తీసుకురండి, ఆ పండుని తీసుకొచ్చి నేరుగా అండి రాముడికి వేయండి. రాముడికి ఇచ్చారు. రామచంద్రమూర్తి మీరు కొద్దిగా తినండి. రాముడు తిన్నారు. తిన్న తర్వాత అండి మీరు కోతికి వేయండి. అప్పుడు ఆ కోతి వెంటనే కై తినేసింది. ఈ లీలాతో ఏంటి అర్థం అవుతుంది? భగవంతుడు ప్రసాదం తప్ప ఆంజనేయ స్వామితో ఎప్పుడు ఏది కూడాను స్వీకరించడు. ఇది భక్తుల తలకు లక్షణం. మనం హోటల్లో కొని తినేస్తాం, బయట పకోడీ, కూల్ డ్రింక్, చెరుకు రసం, ఐస్ క్రీమ్, చాక్లెట్, బిస్కెట్, ఏది పడితే దుకాణంలో కొనుక్కొని వెంటనే తినేయడమే. భక్తులు ఎప్పుడు కూడాను భగవంతుడికి అనివేదమైన వస్తువు ఏది కూడాను తను ముఖంలో నోట్లో పెట్టుకూడదు. ఎంత పెద్ద వస్తువు అయినా కూడాను. వైష్ణవులు ఒక విచిత్రమైనది, భక్తులు ఒక విచిత్రమైనది. ఒకవేళ మందు వేసుకున్నా కూడా విష్ణువు అని స్మరించి చేసుకుంటారు. ఇది నా శరీరానికి వెళ్తుంది, భగవంతుడికి నివేదన కాకుండాను. అందుకే ఈ మెడిసిన్ వేసుకున్నాను కాబట్టి నేను భగవంతుడిని స్మరించి చేసుకుంటాను అని భక్తుల తలక. అందుకే చెప్తున్నారు, మెడిసిన్ వేసుకున్నా కూడాను విష్ణు అని స్మరించి చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడికి నివేదన చేయలేదు. మెడిసిన్తో చేయడం అవసరం లేదు భగవంతుడికి. భగవంతుడు రోగం లేదుగా, సో నివేదన చేయలేము. అందుకే భగవంతుల నామంతో విష్ణు అని చెప్పేసి ఎప్పుడైతే మెడిసిన్ వేసుకుంటారో అది 100% పనిచేస్తుంది. ఆ మెడిసిన్లోని గుణం తక్కువ ఉన్నా కూడాను భగవంతులకు నామంలోని ఎక్కువగా గుణం ఉన్నది, ఎక్కువగా ఔషధమైనది ఉన్నది. కానీ మనం ఈరోజు ఏం తినుకుంటున్నాం? స్వీట్ షాప్లో వెళ్ళి స్వీట్ కొనుక్కొని తినేస్తున్నాం. సమోసా వచ్చింది, బూందీ కావాలి ఒక ప్యాకెట్. నివేదించారా మీరు? అది ఏ వస్తువు నివేదనం చేయిన వస్తువు ఎప్పుడు కూడా మనం ముఖంలో వేయకూడదు. ఇది ఈ లీలని మనకి చెప్తున్నారు. ఒక బాణరయ్య ఆంజనేయ స్వామి ఎంత నిష్ఠ, అతను స్వామికి ఇవ్వపోయింది, స్వామికి నివేదించినపోయింది, ఏది కూడా నువ్వు ముఖం పుట్టిల నుంచి వేసుకొని. సో ఈరోజు ఎన్ని ప్రకారంగా నువ్వు ప్రలోభన ఇచ్చారు, చూపించారు, తినిపించిన కూడాను
తను తినుకుంటున్నారు. రాముడు ఇస్తే స్వయంగా తిన్నారు. రాముడు తిన్న తర్వాత తిన్నారు. ఈ విధంగా లీలలు అనేక రోజు బాణాలతో చక్కగా ఆడుకోవడం పాడుకోవడం అంత అవుతుంది. అప్పుడు రామచంద్రమూర్తి చెప్పారు ఈ బాణరికి, ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళిపోండి, నేను ఇప్పుడు చదవడానికి వెళ్తాను, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం లేదు, మీరు రావడం అవసరం లేదు కళ్ళడానికి, నేనే వస్తాను కళ్ళడానికి. ఎప్పుడు కలిసారు? కిష్కింధాకాండని మళ్ళీ కలుస్తారు. అందుకే రాముడు ఈ బాణానికి వెళ్ళిపోమన్నారు కాబట్టి ఆంజనేయ స్వామి వెళ్ళిపోయారు. ప్రతి నిత్యం ఈరోజు వస్తారు రాముడు, ఈరోజు వస్తారు. కేవలం ఆ ఆంజనేయ స్వామి రాముడు తాలక రాక ఎదురు చూస్తూనే ఉండేవాడు. ఎటువంటి భక్తులు! భగవంతుడి శ్రీరామచంద్రమూర్తికి ముండన సంస్కారం అయ్యింది, మరి కర్ణఛేదన సంస్కారం అయ్యింది, యజ్ఞోపతి సంస్కారం అయ్యింది. యజ్ఞోపతి సంస్కారం అయిన తర్వాత ఏంటి? విద్యా అధ్యయనం. ఇప్పుడు ఇంకా పండుగ ఎవరికి? గురు వశిష్ఠులకి. గురు అధ్యయనం విద్యా అధ్యయనం ఇంట్లో కాదు, ఎవరింట్లోని? గురుగారి ఇంట్లోని చెప్తున్నారు. భయ కుమారో జబహి శబ భ్రాత దీన జనేహు గురు పీతు మాత గురు గృహ గయే పడన రఘురాయి अलप काल विद्या सब आई రామ్ సియా రామ రామ సియా రామ్. ఈ నలుగురు అనందములు గురుగృహానికి వెళ్ళారు. గురుగృహానికి వెళ్ళి విద్యా అధ్యయనం చేయడానికి వెళ్ళారు. ఎప్పుడైతే జాకి సహజ శ్వాస శృతిచారి सोहरि पड़ यह कौतुक भारी विद्या विनय निपुण गुणशीला खेल ही खेल सकल नृपलीला రామ్ సియా రామ రామ సియా రామ్. ఎవరు శ్వాసంలోని 4 వేదాల ప్రకటమైందో అతను చదువుకోవడానికి వెళ్తున్నారు. చూడండి లీల. ఎవరు శ్వాస మాదిరిని 4 వేదాలు, ఈ 4 వేదాల కన్నా ఇంకేం విద్య ఉన్నదేంటి? ఈ 4 వేదాలు శ్వాస నుంచి ప్రకటమైంది. అటువంటి శ్రీరామచంద్రమూర్తి స్వయంగా విద్యాధ్యానికి వెళ్తున్నారు. ఎన్ని రోజులు? 64 రోజులతోని మొత్తం అంతాను విద్య సంపన్నం చేసేస్తున్నారు. కేవలం 64 డేస్. ఎందుకు 64? మనకి 64 కళలు ఉన్నాయి. 64 తాలూకా జ్ఞానం ఉన్నది. ఒక రోజుకి ఒక జ్ఞానమే చెప్పేవారు గురుగారు. లేకపోతే ఒక రోజులో నేర్చే శక్తి రామచంద్ర దగ్గర ఉన్నది. కానీ 64 రోజులు గృహంలో ఉండి నేర్చుకున్నారు. ముందుగా వెళ్ళినప్పుడు గోమాతని ప్రణామం చేశారు, గురుమాతని ప్రణామం చేశారు. అతి అద్భుతంగా తాలూకా 7 సంవత్సరాల అబ్బాయి 64 రోజులు ఉండి గురు దగ్గర ఉండి భగవంతులకు అధ్యయనం చేశారు. ఏం సంస్కారం ఇది? విద్యా వినయ సంపన్న. విద్యా దదాతి ఇది వినయం. విద్య మనకి ఏమి ఇస్తుంది? వినయం ఇస్తుంది. ఏ విద్య మనకి వినయం ఇవ్వకుండా అది విద్య కాదు. సో విద్య గురించి మనం రేపు స్టార్ట్ చేద్దాం. చాలా ధైర్యవంతంగా మనం ఒక గంట సేపు రామచంద్ర తాలూకా బాల్య లీలన్నీ మనం తెలుసుకుందాం. రేపు ప్రారంభం అవుతుంది. బాల్య లీలను ఎంత సమాప్తి చేసుకుంటూ ఈ విద్యాధ్యానం తర్వాత మనం వెళ్దాం అయోధ్య కాండ్. సో నెక్స్ట్ మనం వెళ్ళి అనేక లీలలు ఉన్నాయి. ఒక్కొక్క లీలాన్ని ముందుకు చెప్పుకుందాం. రేపు కొన్ని లీలలతో మనం రాముడు తాలూకా లీలాన్ని ఆస్వాదిద్దాం. సో ఈరోజు ఇక్కడికి కథ మనం విరామం చేస్తూ రాముడి తాలూకా దివ్య బాలలీలాల్ని మనం విని ఈరోజు మన మనసుని కర్ణాన్ని ఎంతో సుఖము మరి పవిత్రత చేసుకొని
భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం కాబట్టి భగవంతుడికి వైష్ణవులకి మనం కోటి కోటి ప్రణామం చేస్తూ ఇటువంటి మహత్ అవకాశం ఇచ్చిన శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమానికి మరి సంస్థాపక ఆచార్యులు శ్రీల గురుదేవ్ గురు కృపామూర్తం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య స్తోత్ర భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలోని బోరి ప్రణామం చేస్తూ రుణం ఉంటూ అతనికి కోటి కోటి నమస్కారం చేస్తూ ఈ కథాకి విరామం చేస్తూ వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో పతిదానం భావనేభ్యో వైష్ణవ్యో నమో నమః.